హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మైదా పిండితో హల్వా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ మైదా పిండితో పాలు తీసుకొని చేస్తాం ఫ్రెండ్స్. హల్వా చాలా బాగుంటుంది, మీకు చూస్తుంటేనే అర్థమై ఉంటుంది. హల్వా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్, హల్వా చాలా సాఫ్ట్గా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు: 250 గ్రామ్స్ మైదా, 100 గ్రామ్స్ ఆయిల్, 50 గ్రామ్స్ నెయ్యి, ఫుడ్ కలర్, జీడిపప్పు, ఇలాచీ, 500 గ్రామ్స్ షుగర్. నెయ్యి ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని మైదా పిండిని వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేసుకొని చపాతీ పిండిని కలుపుకున్నట్టు కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిని కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 1 అవర్ వరకు పిండిని నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ పిండిని నానబెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇలా నానిన తర్వాత 1 అవర్ తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మైదా పిండిలో నుంచి పాలని తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కలుపుకుంటుంటే ప్రెస్ చేస్తుంటే ఇలా పాలు ఎలా వేరుగా వచ్చాయో ఇలా ప్రెస్ చేసుకొని పాలను తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మైదా పిండిలో నుంచి పాలు తీసేసిన తర్వాత ఇలా మైదా పిండి వచ్చేస్తుంది. ఇది వచ్చేసిన పిండిని పనికిరాదు ఫ్రెండ్స్, పారేయాలి. ఇలా తీసేసిన పాలను మనం జల్లెడ పెట్టుకుని పాలను జల్లించుకోవాలి. కొంచెం ఏమైనా పిండి ఉంటుంది, జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పాలు మొత్తం కిందకి వెళ్ళి కొంచెం పిండి ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది. చూసారా, కొంచెం పిండి ఉంది, అది కూడా వచ్చేసింది. ఇలా పాలను రెడీ చేసుకోవాలి. చూడండి పాలు ఎలా ఉన్నాయో. ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వాటర్ని వేసుకోవాలి. షుగర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ ఇలాచి కలుపుకొని పౌడర్ చేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ కొంచెం ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మైదా పాలను వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండండి, ఉండలుగా వస్తుంది. గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా హల్వా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. 100 గ్రామ్స్ ఆయిల్ వేసాను ఇక్కడ నేను. ఆయిల్ వేసుకొని బాగా కలపాలి. ఒక 10-15 నిమిషాలైనా కలపాలి ఫ్రెండ్స్. ఇది ఎంత బాగా కలిపి ఉడికించుకుంటే హల్వా అంత టేస్ట్ ఉంటుంది. నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మీ ఇష్టం, ఎంత నెయ్యి వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, హల్వా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని హల్వాని వేసుకోవాలి. హల్వాని ఇలా వేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని నెయ్యిని రాసుకొని ఇలా సాఫ్ట్గా రుద్దుకోవాలి. బాగా సాఫ్ట్గా రుద్దుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 1/2 అవర్ ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత చాకు తీసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, హల్వా రెడీ అయిపోయింది. చూడండి హల్వా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మీరు ఆ మైదా పిండితో చేశారంటే అస్సలు నమ్మరు ఫ్రెండ్స్. హల్వా చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.